ఎట్టకేలకి రజనీకాంత్ కమల్ హాసన్ సినిమాకి డైరెక్టర్ దొరికాడు. ఎంతో మందిని చుట్టొచ్చిన ఈ ఛాన్స్ ఎవ్వరూ ఊహించని విధంగా డైరెక్టర్ షిబీ చక్రవర్తి కొట్టేశాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు. రజనీకాంత్ 173వ సినిమా అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంటే కమల్ ఇందులో నటించడం లేదా, ఓన్లీ ప్రొడ్యూసర్ మాత్రమేనా? రజనీకాంత్ కమల్ హాసన్ కలిసి నటించాలి అనుకుని చాలా సంవత్సరాలైంది, కానీ ఈ ఇద్దరికి సరిపోయే స్టోరీ డైరెక్టర్ దొరకడం లేదు. సుందర్ డైరెక్షన్ లో కమల్ సినిమాను ప్రకటించినా క్యాన్సిల్ అయింది. తంబిలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ కాంబినేషన్ ఇప్పట్లో లేదు అన్న వార్తలు బయటకొచ్చాయి. ఆ మధ్య సూపర్ స్టార్ బర్త్డే సందర్భంగా కమల్ రిలీజ్ చేసిన ఫ్రెండ్షిప్ వీడియో ఈ క్రేజీ కాంబినేషన్ పై మళ్లీ ఆశలను రేకెత్తించింది. కరోనాకి ముందు కమల్ ఓన్ ప్రొడక్షన్ లో రజనీకాంత్ నటిస్తారన్న వార్త చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కమల్ నటించిన విక్రమ్ సూపర్ హిట్ కావడంతో రజనీ కమల్ కాంబినేషన్ మూవీ మరొకసారి తెరపైకొచ్చింది. కూలీ రిలీజ్ తర్వాత ఇదే వార్త రిపీట్ అయినా వర్కౌట్ కాలేదు. ఆ మధ్య కమల్ రజనీకాంత్ తో సినిమాను ప్రకటించాడు. ఖుష్బూ భర్త సుందర్ డైరెక్షన్ లో ఈ మల్టీ స్టారర్ ను అనౌన్స్ చేసి 10 రోజులు కాకుండానే డైరెక్టర్ తప్పుకున్నాడు. అనివార్య కారణాల వల్ల డ్రాప్ అయినట్టుగా సుందర్ నోట్ రిలీజ్ చేసిన అసలు కారణాన్ని కమల్ బయటపెట్టాడు. తనకు స్టోరీ నచ్చకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి సుందర్ తప్పుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు కమల్. రజనీకాంత్ బర్త్డే సందర్భంగా సూపర్ స్టార్ తో ఫ్రెండ్షిప్ ని గుర్తు చేసుకుంటూ వీడియోను రిలీజ్ చేశాడు. క్రేజీ కాంబోకు ఎంతో దూరం లేదన్న హింట్ ఇచ్చినట్లయింది. ఎట్టకేలకు రజనీకాంత్ కమల్ హాసన్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. రజనీకాంత్ 173వ సినిమా అంటూ కమల్ ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించాడే కానీ ఇందులో నటిస్తున్నట్టు చెప్పలేదు. శివకార్తికేయన్తో డాన్ తీసిన షిబీ చక్రవర్తి రజనీకాంత్ 173వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. శివకార్తికేయన్తో డాన్ హిట్ తర్వాత షిబీ చక్రవర్తి నాని మూవీతో తెలుగులోకి ఎంట్రీ కావాల్సి ఉంది. అయితే భారీ బడ్జెట్ కారణంగా ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. అనుకోకుండా రజనీకాంత్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ని అందుకున్నాడు. మరి రజనీ కమల్ కలిసి నటించే ఆ సినిమా ఏంటి? ఆ క్రేజీ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేసేది ఎవరో తేలాల్సి ఉంది. స్టార్స్ తో జతకట్టే ఛాన్స్ వస్తే సరిపోదు. ఆ సినిమా హిట్ అయితేనే క్రేజ్ వస్తుంది, లేదంటే మరో ఆఫర్ కోసం వెతుక్కోవాల్సిందే. నిధి అగర్వాల్ అనుకోకుండా స్టార్స్ తో జతకట్టినా హిట్ పడటం లేదు. వీరమల్లు హ్యాండ్ ఇవ్వగా రాజాసాబ్ ని నమ్ముకుంది నిధి అగర్వాల్ ఒక రకంగా లక్కీ హీరోయిన్, మరో రకంగా చూస్తే అన్లక్కీ. ఈ స్మార్ట్ శంకర్ హిట్ అయినా ఛాన్సులు వెంటనే రాలేదు. ఏడాది వెయిట్ చేయగా హరిహర వీరమల్లులో పవన్ తో జతకట్టే ఛాన్స్ వచ్చింది. మరోవైపు రాజాసాబ్ లో ప్రభాస్ తో రొమాన్స్ చేసిన ఈ 2 సినిమాలతోనే 3 ఏళ్లు గడిచిపోయాయి. ఈలోగా నిధి 30+ లోకి అడుగు పెట్టేసింది. ఇలా పెద్ద ఛాన్సులు వచ్చినా కెరీర్ వేస్ట్ చేసుకుంది. నిధి అగర్వాల్ కి ఓపిక ఎక్కువే. పవన్ తో జతకట్టే ఛాన్స్ వచ్చిందన్న పేరే కానీ వీరమల్లు ఎప్పుడు పూర్తవుతుందో తెలిసేది కాదు. పవన్ డేట్స్ ఇచ్చినప్పుడే నటించాల్సి రావడంతో మరొక మూవీకి సైన్ చేయలేదు. వీరమల్లు ఆలస్యం వల్ల నిధి ఛాన్సులను పోగొట్టుకుంది. వీరమల్లు ప్రమోషన్ బాధ్యతను తన భుజాలపైకి వేసుకున్న నిధి వరుస ఇంటర్వ్యూస్ ఇచ్చింది. రిలీజ్ కి 4 రోజుల ముందు పవన్ వచ్చిన 2 వారాలుగా వీరమల్లును ప్రమోట్ చేసి పవన్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. నిధి డెడికేషన్ ని అభినందిస్తూ సింగిల్ హ్యాండ్ తో ప్రమోషన్ చేసిందని తనకే సిగ్గనిపించింది అన్నారు పవన్ కళ్యాణ్. నిధి ఎన్నో ఆశలు పెట్టుకున్న వీరమల్లు హ్యాండ్ ఇచ్చాడు. ఇక నిధి ముందున్న ఆప్షన్ రాజాసాబ్ ఒక్కటే. ఈ సినిమాను కూడా 3 ఏళ్లు తీశారు. ఎట్టకేలకు 9న థియేటర్స్ లోకి వస్తోంది. ప్రభాస్ అయినా కరుణించి హిట్ ఇస్తాడేమో చూడాలి. మరి మార్చి 19న ముహూర్త బలం గట్టిగా ఉన్నట్టుంది. ఎవ్వరూ తగ్గటం లేదు. 3 క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతున్నాయి. 3 పాన్ ఇండియా మూవీసే. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 19నే వస్తామని అందరూ బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నారు. 3 క్రేజీ మూవీస్ ఒకేసారి వస్తే ఎక్కువ నష్టపోయేదెవరు? KGF 2తో యష్ హిందీలో మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ కన్నడ హీరో సినిమా ఎప్పుడెప్పుడా అని బాలీవుడ్ ఎదురు చూస్తోంది. KGF 2 తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తీసుకొని నటిస్తున్న టాక్సిక్ మార్చి 19న రిలీజ్ అవుతోంది. అయితే అదే రోజు 2025 బాలీవుడ్ ని ఊపేసిన దురంధర్ సీక్వెల్ రిలీజ్ అవుతోంది. దురంధర్ వరల్డ్ వైడ్ గా 1200 కోట్లు దాటేసింది. సినిమా రిలీజ్ అయి నెల రోజులవుతున్నా ఇప్పటికీ మంచి వసూలు రాబడుతోంది. ఇంతటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న 2 సినిమాలు టాక్సిక్, దురంధర్ ఒకే రోజు వస్తే హిందీలో టాక్సిక్ కి దెబ్బ పడే అవకాశం ఉంది. దురంధర్ మానియా నుంచి బాలీవుడ్ ఇప్పట్లో బయటపడదు. KGF 2 రిలీజ్ అయి 4 ఏళ్లు కావడంతో యష్ హవా తగ్గింది. డెకాయిట్ ని మార్చి 19న రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు మేకర్స్. అదే రోజు రావాల్సిన టాక్సిక్ వాయిదా పడిందని ఇంటర్నల్ గా తెలిసింది కాబోలు. అందుకే ఇదే డేట్ కి డెకాయిట్ వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే టాక్సిక్ మాత్రం పోస్ట్ పోన్ కావటం లేదు. టాక్సిక్ పాన్ ఇండియాగా రిలీజ్ అవుతూ ఉంటే డెకాయిట్ తెలుగు, హిందీలో రిలీజ్ అవుతోంది. సినిమాటోగ్రఫర్ షానియల్ డియో డైరెక్షన్ లో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న డెకాయిట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది.
మేజర్ తెలుగుతో పాటు హిందీలో కూడా సక్సెస్ కావడంతో ఈ క్రేజ్ ని యూజ్ చేసుకుంటూ డెకాయిట్ ని కూడా హిందీలో రిలీజ్ చేస్తున్నారు. మరి దురంధర్ క్రేజ్ ని డెకాయిట్ తట్టుకోవడం కష్టమేనా? దురంధర్ ఎఫెక్ట్ టాక్సిక్ డెకాయిట్ పైనే కాదు, మార్చ్ 26th రిలీజ్ అవుతున్న నాని ది పారడైజ్ 27th రామ్ చరణ్ పెద్ది పైన కూడా పడే అవకాశం ఉంది. 8 రోజులు గ్యాప్ ఉన్నా దురంధర్ దెబ్బకి అవతార్ కూడా తట్టుకోలేకపోయింది. RRR తో గ్లోబల్ స్టార్ అనిపించుకున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో లక్ పరీక్షించుకుంటే బెడిసి కొట్టింది. అయితే పెద్ది హిందీ ఆడియన్స్ కి నచ్చుతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మేకర్స్. మార్చ్ 19th వస్తున్న దురంధర్ 2కి హిట్ టాక్ వస్తే పెద్ది అంతకు మించిన సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవాలి. దసరా నుంచి తన ప్రతి సినిమా హిందీలో రిలీజ్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నాడు నాని. హాయ్ నాన్న హిట్ 3 తెలుగులో హిట్ అయినా హిందీలో నిరాశ తప్పడం లేదు. ప్రస్తుతం నటిస్తున్న ది పారడైజ్ తో హిందీలో బోనీ కొట్టాలనుకుంటున్నాడు నాని. అయితే టాక్సిక్, డెకాయిట్, దురంధర్, మరుసటి రోజే వస్తున్న పెద్ది, ఇలా చాలా సినిమాల మధ్య వస్తున్న పారడైజ్ హిందీలో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. అవతార్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందనుకుంటే అవతార్ 2ని కూడా తాకలేకపోయింది. టాప్ 10 వరల్డ్ టాప్ గ్రాసెస్ లో కాదు కదా, టాప్ 50లో కూడా అవతార్ 3 లేదు. ప్రెజెంట్ 100వ ప్లేస్ తో సరిపెట్టుకుంది. సినిమా రిలీజ్ అయి 15 రోజులు దాటింది. ఇప్పటికీ బిలియన్ మార్క్ వసూలు దాటడానికి కూడా కష్టపడాల్సి వస్తోంది. ఎలాగో మీరే చూడండి. 2009లో వచ్చిన అవతార్ రికార్డులు చెక్కు చెదరలేదు. సినిమా వచ్చి 16 ఏళ్లైనా వరల్డ్ టాప్ గ్రాసర్ గా ఇప్పటికీ అవతార్ స్థానం పదిలంగానే ఉంది. 16 ఏళ్ల క్రితమే అవతార్ 2.9 బిలియన్ వసూలును సాధించింది. అవతార్ రికార్డ్ ని అవతార్ 2 బ్రేక్ చేస్తుందని అందరూ ఊహించారు. ది వే ఆఫ్ వాటర్ ట్యాగ్ లైన్ తో 2022లో వచ్చిన అవతార్ 2 కిక్ ఎక్కించలేకపోయింది. హాలీవుడ్ లో డివైడ్ టాక్ వచ్చిన ఎట్టకేలకు 2.32 బిలియన్స్ ని వసూలు చేసింది. తెలుగు ప్రేక్షకులకు మాత్రం అవతార్ కంటే అవతార్ 2 బాగా నచ్చడంతో తెలుగు అనువాదం 100 కోట్లు కలెక్ట్ చేసింది. అవతార్ 3 దగ్గరకు వచ్చేసరికి తెలుగు ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. అవతార్ 2 తెలుగులోనే 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే అవతార్ 3 ఇండియాలో ఇప్పటి వరకు 163 కోట్లు మాత్రమే రాబట్టింది. అవతార్ 3 బిలియన్ మార్క్ టచ్ చేయడానికి చాలా కష్టపడుతోంది. ఇప్పటి వరకు 900 మిలియన్స్ కలెక్ట్ చేసింది. త్వరలో బిలియన్ మార్కు దాటిన అవతార్ 3 కున్న క్రేజ్ తో పోల్చుకుంటే కలెక్షన్స్ బాగా తక్కువనే చెప్పాలి. సినిమాను 400 మిలియన్ల బడ్జెట్ తో తీస్తే ప్రమోషన్ కి 100 మిలియన్స్ పైగా ఖర్చు పెట్టారు. అవతార్ 3 వసూళ్లు నిరాశపరచడంతో అవతార్ 4, అవతార్ 5 ను తీయాలా వద్దా అన్న ఆలోచనలో కెమెరూన్ పడ్డారట. తన రికార్డ్స్ ని తానే బ్రేక్ చేసుకున్న జేమ్స్ కెమెరూన్ కలెక్షన్స్ లో వెనుకపడిపోయాడు. అవతార్ రాకముందు ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా టైటానిక్ రికార్డ్ కూడా ఈ డైరెక్టర్ పేరు మీదే ఉంది. 1997లో వచ్చిన టైటానిక్ అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ సునామీ క్రియేట్ చేసింది. 28 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా 2.26 బిలియన్స్ ని వసూలు చేసింది. మళ్ళీ 12 ఏళ్లకు జేమ్స్ కెమెరూనే తన రికార్డును అవతార్ తో బ్రేక్ చేశాడు. 2.92 బిలియన్ మార్కుతో అవతార్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ 2.79 బిలియన్ వసూలుతో సెకండ్ ప్లేస్ లో ఉంది. థర్డ్, ఫోర్త్ ప్లేస్ లో అవతార్ 2, టైటానిక్ ఉండగా 2015లో వచ్చిన స్టార్ వార్స్ ది ఫోర్స్ అవెకెన్స్ 2.07 బిలియన్స్ తో 5వ స్థానంలో ఉంది. జేమ్స్ కెమెరూన్ కు మళ్ళీ రికార్డులు బ్రేక్ చేసే రోజు చూడాలంటే అవతార్ నుంచి బయటకు రావాలి. అవతార్ నుంచి ఎన్ని పాటలు వచ్చినా స్టోరీ లైన్ మారడం లేదు. పండోరా వాసులు తన జాతిని రక్షించుకోవడమే కథ లక్ష్యం. అయితే లొకేషన్ ఒకటే చేంజ్ అవుతోంది. ప్రకృతి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అంటూ పంచభూతాలు మారినా అవే మనుషులు, అవే కథలు. పక్షుల సాయంతో పైకెక్కడం ఇదంతా రొటీన్ అయిపోయింది. ప్రతి పార్ట్కు కలెక్షన్స్ పడిపోవడంతో ఫ్రాంచైజీ కంటిన్యూ చేయడం అంత ఈజీ కాదు. మరి కెమెరూన్ అవతార్ 4, అవతార్ 5 ను తీస్తాడో లేదో చూడాలి. మరి బాక్స్ ఆఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి బరిలో 13న దిగుతున్న మాస్ రాజా భర్త మహాశైలకు విజ్ఞప్తి నుంచి వచ్చిన 3వ పాట వామ్మో వాయో సాంగ్ ట్రెండింగ్ లో నిలిచింది. రవితేజ, డింపుల్ హాయతి, అషిక రంగనాథ్ పై చిత్రీకరించిన ఈ పాటకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ ఇవ్వగా స్వాతి రెడ్డి పాడింది. చైతన్యరావు హీరోగా నటించిన దిల్ దియా ఎ నెక్డ్ ట్రూత్ మూవీ ఫస్ట్ లుక్ ని సందీప్ వంగా రిలీజ్ చేశాడు. కె క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ప్రెజెంట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబంలో నటిస్తున్న వెంకీ సమ్మర్ నుంచి దృశ్యం 3 షూటింగ్ లో జాయిన్ అవుతారు. సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారుతో సమ్మర్ లో ఆదర్శ కుటుంబంతో వస్తున్న వెంకీ ఈ ఏడాదే దృశ్యం 3ని కూడా థియేటర్స్ లోకి తీసుకొచ్చేస్తున్నాడు. సంక్రాంతి సినిమాల ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో జననాయకన్ సత్తా చాటుతోంది. భగవంత్ కేసరి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీలో 9th రిలీజ్ అవుతోంది. సినిమా ట్రైలర్ ఒకరోజు ఆలస్యంగా శనివారం రిలీజ్ అయింది.